హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు సైకాలజీలో భాగంగా మరొక కీలక టాపిక్ అంటే వైయక్తిక భేదాలు. అంటే వైయక్తిక భేదాలు అనేటువంటిది ఒక టాపిక్ కాదు. వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత మరియు వైఖరులు, ఆసక్తులు, అభిరుచులు, అంటే వైయక్తిక భేదాలు అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి టెట్ ఎగ్జామ్లో కానివ్వండి, డిఎస్సి ఎగ్జామ్లో కానివ్వండి, మ్యాక్సిమం టాపిక్స్ ఇక్కడి నుండే వస్తున్నాయి, మ్యాక్సిమం బిట్స్ ఇక్కడి నుండే వస్తున్నాయి. కాకపోతే చాలా కన్ఫ్యూజన్గా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టెట్లో సైకాలజీ ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది, డిప్యూటీ డిఓలో ఉంటుంది, హెచ్డబ్ల్యూలో ఉంటుంది. అంతేకాకుండా కేజీబీ లాంటి పరీక్షల్లో కూడా మనకు డైట్ బీఈడి లెక్చర్లో కూడా సైకాలజీ ఉంటుంది. కాబట్టి మనకు తెలంగాణలో టెట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో టెట్ ఉంది. కాబట్టి మన యాప్లో నిర్వహించే ఉచిత పరీక్షల్లో భాగంగా టెస్ట్ 5ను మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 30 క్వశ్చన్స్. మరి అందరూ కూడా రాస్తున్నారు ఉచిత పరీక్షలు. మీరు కూడా ఇంకా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉచిత పరీక్షలు రాయొచ్చు. ఎలా రాయాలో తెలియకపోతే సిలబస్ ఇవ్వడం జరిగింది, టైం టేబుల్ ఇవ్వడం జరిగింది, టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. మీ ర్యాంక్స్, మీ మార్క్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మనం అందజేయడం జరుగుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా మీరు సైకాలజీలో ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర కేవలం 99 రూపీస్కే 150 క్వశ్చన్ పేపర్లు, అంటే ఇంటూ 30, అంటే 4000 ప్రశ్నలతో కూడినటువంటి 4000 పైగా ప్రశ్నలతో కూడినటువంటి కోర్స్ ఉంది. దాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా ఉపయోగించుకోండి. మరి మొదటి ప్రశ్న, సైకాలజీ ఉపాధ్యాయుడు టెట్ సిలబస్లో భాగంగా ఉన్న మొదటి 2 సెక్షన్లను బాగా చెప్పగలడు, కానీ 3వ సెక్షన్ అయిన పెడగాజీని అంతగా చెప్పలేడు. ఇతనిలో కనిపించే వైయక్తిక భేదమేది అన్నాడు. అంటే సైకాలజీలో 3 సెక్షన్లు ఉంటాయి, 2 బాగా చెప్పగలడు, ఒకటి మాత్రం అంత బాగా చెప్పలేడు. అంటే ఒకటే ఉపాధ్యాయుడు 2 బాగా చెప్తున్నాడు, ఒకటి బాగా చెప్పట్లేదు. అతనిలో కనిపించే వైయక్తిక భేదం ఏమిటి? ఇది వైయక్తిక భేదాలు రకాల్లో ఎప్పుడూ వస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఒక వ్యక్తి లోపలనే అనేక అంశాల్లో తేడాలు ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు అంటే, మీకు తెలుసు అందరికి కూడా, అదేంటయ్యా అంటే వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదము. అంటే ఒక వ్యక్తి లోపలనే అనేక అంశాల్లో తేడా ఉంటే, రాజు బాగా చదవగలడు, రాయగలడు, పాడగలడు, కానీ ఆడలేడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడగలడు, ఫుట్బాల్ ఆడగలడు, గోల్ఫ్ ఆడగలడు, కానీ చెస్ ఆడలేడు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది వ్యక్తి అంతర్గత, అంటే వ్యక్తి లోపల కనిపించే భేదము. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్ కూడా అవసరం లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ బాగా ఉంటే. మరి 2వ ప్రశ్న గురించి మాట్లాడుతున్నాను. మనీషా చూడండి, ప్రజ్ఞాలబ్ధి, లెక్కించని వాడు లెక్కలోకి రాడు. ప్రజ్ఞాలబ్ధి, పొదుపు గణన ఇలాంటి లెక్కలు మనకు సైకాలజీలో వస్తూ ఉన్నాయి. లెక్కించని వాడు లెక్కలోకి రాడు. కాబట్టి లెక్క వస్తుంది కాబట్టి దాన్ని సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనీషా మానసిక వయసు తన శారీరక వయసులో సగం అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? మనీషా మానసిక వయసు శారీరక వయసులో సగం. మరి దీన్ని ఎలా లెక్కించాలి అంటే భయపడాల్సిన పని లేదు. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా తెలుసు మీకు, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మరి ఇక్కడ చూడండి, ఒకసారి బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తన శారీరక వయసులో మానసిక వయసు సగం అంటున్నాడు. ఒకవేళ నేను శారీరక వయసు ఎంత తీసుకున్నానంటే 12 తీసుకున్నాను. దీంట్లో సగం అన్నప్పుడు ఎంత అండి? 6 ఇంటూ 100, అంతేనండి. 6 2 2 50. కాబట్టి ఇక్కడ 50%. చూడండి, మనీషా మానసిక వయసు తన శారీరక వయసులో సగం అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఈ మానసిక వయసు అనేది దీంట్లో సగం. ఇది 12 ఉంటే ఇది 6, ఇది 10 ఉంటే ఇది 5, ఇది 8 ఉంటే ఇది 4. కాబట్టి ఈ విధంగా మీరు కొట్టేసేయాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీకు తెలిసిపోయింది 50%. క్లియర్? చూడక్కడ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో లేని అంశం. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షను ఇంగ్లీష్లో డిఏటి అంటారు, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దీంట్లో లేని అంశం
డిఏటిలో గల ఉప అంశాల సంఖ్య మనకు తెలుసు. ఒక కోడ్ కూడా చెప్పడం జరిగింది. ఈ కోడ్ కూడా మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఎం అంటే మెకానికల్, జి అంటే గ్రామర్, వి అంటే వొకాబులరీ, ఏ అంటే అబ్స్ట్రాక్ట్, ఎన్ అంటే న్యూమరికల్, సెంటెన్స్ కంప్లీషన్, స్పెల్లింగ్, మనకు క్లరికల్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడ్ అందరికీ గుర్తుండాలి ఖచ్చితంగా. దీంట్లో గల ఉప పరీక్షల సంఖ్య 1, 2, 3, 3, 6. కాబట్టి మొత్తం ఉప పరీక్షల సంఖ్య 8లో లేని అంశం ఏంటంటే అందరికి తెలుసు, మూర్త వివేచనము. చూడండి, ఏ అంటే అబ్స్ట్రాక్ట్ ఉంది, గుమాస్తా అంటే సి అంటే క్లర్క్ ఉంది, యాంత్రిక అంటే ఎం అంటే మెకానికల్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. కాబట్టి ఖచ్చితంగా మనకు షార్ట్ కట్లు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రశ్న, సృజనాత్మకత ప్రక్రియలో భాగంగా ఈ దశలో వ్యక్తికి సమస్య పరిష్కారం వెంటనే మెరుపులాడుతుంది. అంటే సృజనాత్మకత దశలలో సన్నాహము, భావోత్పత్తి, గుప్త దశ, నిరూపణ లాంటి దశలలో ఏ దశలో మనకు ఆలోచన మెరుపులాడుతుంది, ఒక్కసారిగా స్పార్క్ వస్తుంది అన్నప్పుడు అందరికీ తెలుసు ఏ దశ అంటే ప్రకాశం. ప్రకాశం ప్రకాశం గుర్తుపెట్టుకోవాలి. ఏది? ప్రకాశం ప్రకాశం ప్రకాశం. చూడండి, హోవార్డ్ గార్డినర్ ప్రజ్ఞా రకాలకు సంబంధించి సరికాని జత. చూడండి, శాబ్దిక భాషా ప్రజ్ఞకు గల మరొక పేరు బుక్ స్మార్ట్, వర్డ్ స్మార్ట్. 100% కరెక్ట్. మరి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞకు మరొక పేరు ఆర్ట్ స్మార్ట్, పిక్చర్ స్మార్ట్. 100% కరెక్ట్. సహజ ప్రజ్ఞకు మరొక పేరు సెల్ఫ్ స్మార్ట్ అంటున్నాడు. వ్యక్త్యంతర ప్రజ్ఞకు మరొక పేరు సోషల్ స్మార్ట్ అంటున్నారు. వ్యక్త్యంతర్గత అంటే సెల్ఫ్ స్మార్ట్, వ్యక్త్యంతర అంటే సోషల్ స్మార్ట్. ఇది కరెక్ట్. కానీ సహజ ప్రజ్ఞను ఇక్కడ సెల్ఫ్ స్మార్ట్ అన్నాడు. సెల్ఫ్ స్మార్ట్ అంటే వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. కానీ ఇక్కడ సహజ ప్రజ్ఞ అంటే నేచర్ స్మార్ట్ ఉండాలి. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిది. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు ఉన్నాయి మనకు, కానీ ఇక్కడ లేని అంశం ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతాలు ఉన్నాయి, నమూనాలు ఉన్నాయి. చూడండి, సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా, ఈ 3 నమూనాలు ఉన్నాయి. ఒకటి మూర్తిమత్వ నమూనా లేదండి. కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికాని ప్రవచనం అన్నాడు. ప్రశ్నను బాగా జాగ్రత్తగా చదవాలి. ఫస్ట్, జ్ఞానము, స్మృతి, నైపుణ్యము, ప్రావీణ్యత ప్రజ్ఞ కావు అంటున్నాడు. నిజమా కాదా? 100%. జ్ఞానం అంటే నాలెడ్జ్, స్మృతి అంటే మెమొరీ, నైపుణ్యం అంటే స్కిల్, ప్రావీణ్యత అంటే టాలెంట్. ఇవేవి కూడా ప్రజ్ఞ కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అంటగట్టి వస్తాం, కాబట్టి ఇది ఏవి ప్రజ్ఞ కావు. మరి అధిక ప్రజ్ఞ గల వారందరికీ ఖచ్చితంగా సృజనాత్మకత ఉంటుంది అన్నాడు. ఆగుదాం కాసేపు. ప్రజ్ఞను అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది 100% కరెక్ట్. మీకు ఈరోజు ప్రజ్ఞ అంటే ఏమో కాదండి, తెలివి వచ్చిందంటే అది ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల నుంచి వస్తుంది. తల్లిదండ్రులు బాగా తెలివి గలవారు అయితే పిల్లలు కూడా తెలివి గలవారు ఉంటారు. కాబట్టి అనువంశికత ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తుంది, ఎక్కువగా చేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. అధిక సృజనాత్మకత గల వారికి ప్రజ్ఞ ఉంటుంది, అధిక ప్రజ్ఞ గల వారికి సృజనాత్మకత ఉంటుంది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సృజనాత్మకత కలవారందరికీ ప్రజ్ఞ ఉంటుంది, కానీ ప్రజ్ఞ గలవారందరికీ సృజనాత్మకత ఉండదు. అంటే సృజనాత్మకత పెద్దది, ప్రజ్ఞ చిన్నది. క్రియేటివిటీ ఉన్నవారికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ ఇంటెలిజెన్స్ ఉన్నవారందరికీ క్రియేటివిటీ ఉండదు. కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నది ఏదో చూడండి ఒకసారి. అధిక ప్రజ్ఞ గల వారందరికీ ఖచ్చితంగా సృజనాత్మకత ఉంటుంది అనేది తప్పు ఆన్సర్. కానీ సృజనాత్మకత ఉన్న వారందరికీ ప్రజ్ఞ ఉంటుంది. వైయక్తిక భేదాల గురించి వివరించిన మొదటి శాస్త్రీయ రచన ఏది? వైయక్తిక భేదాల గురించి వర్ణించిన మొదటి శాస్త్రీయ రచన ఏది అంటే డైరెక్ట్ క్వశ్చన్, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. చూడండి, గాల్టన్ రచించాడండి ఈ గ్రంథాన్ని. గాల్టన్. తార్నడైక్ రూపొందించిన సిఏవిడి మాపనిలో సీడీలు అనగా ఏమిటి? దీనికి కూడా ఆప్షన్ అవసరం లేదు.
CAVD. సి అంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్తో స్టార్ట్ అవుతుంది అంటే సెంటెన్స్ కంప్లీషన్. ఏ అంటే అర్థమెటిక్, వి అంటే ఒకాబులరీ, డి అంటే డైరెక్షన్. అంటే మీకు అర్థమైపోయింది. సిడిలో అడిగాడు. సి అంటే సెంటెన్స్ కంప్లీషన్ అంటే వాక్య పూరణం. డి అంటే డైరెక్షన్, డైరెక్షన్ అంటే నిర్దేశాలు, నిర్దేశకాలు, డైరెక్షన్ ఇవ్వడం. సో ఇక్కడ చూస్తే డైరెక్షన్స్. మరి దీనికి సంబంధించినటువంటి అంశం సింపుల్గా వాక్య పూరణము మరియు నిర్దేశాలు. CAVDని మనం అబ్రివేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అది తార్నడైది మరియు దానికి అబ్రివేషన్ తెలుగులో ఏమంటారో గుర్తుపెట్టుకోవాలి. సృజనాత్మకతను మాపనం చేసే పరీక్ష కాంతి. సృజనాత్మకతను కొలిచే పరీక్షలు మనకు ఉన్నాయి, వాటిని డెప్త్గా నేర్చుకుంటాం. కానీ ఆ పరీక్ష పేరు అది సృజనాత్మకతను కొలుస్తుందా లేదా అనే విషయాన్ని విస్మరిస్తాం. చూడొక్కసారి. దూర సాంగత్య పరీక్ష ఎక్సలెంట్ ఉంది. దూర సాంగత్య పరీక్ష ఉంది, సృజనాత్మకతను కొలుస్తుంది. బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అవును ఉంది, సృజనాత్మకతను కొలుస్తుంది. సచ్మెన్ ఎంక్వైరీ మోడల్ కొలుస్తుంది. కానీ వెస్లర్ టెస్ట్ ఆఫ్ మల్టిపుల్ క్రియేటివిటీ ఎనేబుల్డ్ టెస్ట్ అనేది సృజనాత్మకతను కొలవదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రజ్ఞకు సంబంధించిన పరీక్ష కాబట్టి సృజనాత్మకత పరీక్ష లోపల మ్యాటర్ కాదు, సృజనాత్మకత పరీక్షలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. కాబట్టి తప్పుగా ఉన్నది ఇది. క్రింది వాటిలో ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికకు సంబంధించి సరికాని జత. మీకు తెలుసు మెర్రిల్ అండ్ టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను తయారు చేశారు. చూడండి, ప్రజ్ఞాలబ్ధి పట్టికను టెర్మన్ మరియు మెరిల్ 2 నుండి 18 సంవత్సరాల మధ్య వారిపై జరిపిన పరిశోధన ఆధారంగా వర్గీకరించారు. ఇది నిజమే. 2 నుండి 18 సంవత్సరాల వారిపై జరిపిన పరిశోధన ఆధారంగా మెరిల్ అండ్ టెర్మన్లు ఆ పట్టికను వర్గీకరించారు. ఇది 100% కరెక్ట్. వరదత్తులు ప్రతిభావంతుల యొక్క జనాభా సమాజంలో కేవలం 0.23%. ఈ పర్సెంటేజ్ను నెగ్లెక్ట్ చేశారు. కొత్త పుస్తకాల్లో నీట్గా ఇచ్చాడు. వరదత్తులు ప్రతిభావంతులు అంటే గిఫ్టెడ్ 0.23% మాత్రమే ఉంటారు సమాజంలో. క్లియర్. పరిసరాల్లో మార్పు వ్యక్తి ప్రజ్ఞాలబ్ధిని ప్రభావితం చేస్తుంది అని చెప్పిన వ్యక్తి గారెట్. అవును ప్రజ్ఞ అంటే తెలివి పరిసరాల వల్ల పెరుగుతుంది, మారుతుంది అని చెప్పిన వ్యక్తి గ్యారెట్. మరి చివరి ఆప్షన్, సమాజంలో నిదాన అభ్యాసకుల శాతం ఎక్కువ అంటున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. సమాజంలో నిదాన అభ్యాసకుల శాతం ఎక్కువ కాదు, సగటు ప్రజ్ఞావంతుల యొక్క శాతం ఎక్కువ. కాబట్టి ఇది తప్పుగా ఉంది. నెక్స్ట్ ప్రశ్న. సంస్కృతి రహిత పరీక్షలను మొదటగా తయారు చేసిన వ్యక్తి. సంస్కృతి రహిత పరీక్షలు అంటే ఏమిటంటే, ఒక ప్రజ్ఞా పరీక్ష రాసేటప్పుడు ఆ సంస్కృతి వారికి చెందిన ప్రశ్నలు మాత్రమే ఉండవు. అంటే సంస్కృతిని ఆ ప్రశ్నలు ప్రతిబింబించవు. ఒక హిందూ సంస్కృతి కానీ, భారతదేశ సంస్కృతి కానీ, ఆఫ్రికా, అమెరికా సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఉండవు. కాబట్టి సంస్కృతి రహిత పరీక్షలు అంటారు. మరి మీకు తెలుసు, నేరుగా ఈ ప్రశ్న చేయొచ్చు. సంస్కృతి రహిత పరీక్షలు రూపొందించిన వ్యక్తి ఆర్బి క్యాటిల్, రేమండ్ బి క్యాటిల్. అతడే 16 PF రూపకర్త, 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ రూపకర్త ఆర్బి క్యాటిల్. గుర్తుపెట్టుకోవాలి, రేమండ్ బి క్యాటిల్. క్లియర్. స్టాన్ఫర్డ్ బీనే పరీక్షల్లో లేని ఉపపరీక్ష. స్టాన్ఫర్డ్ బీనే పరీక్షను టెర్మన్ తయారు చేశారు 1916 సంవత్సరంలో. దాంట్లో 5 ఉపాంశాలు ఉంటాయి. దాంట్లో లేనిది ఏమిటి అన్నాడు. చూడండి ఒకసారి. ఫ్లూయిడ్ రీజనింగ్ ఉంది, దీనికి కూడా కోడ్ చెప్పడం జరిగింది. మెమొరీ కార్డును ఉదాహరణగా తీసుకొని ఒక కోడ్ను చెప్పడం జరిగింది, లైఫ్లో మర్చిపోకుండా. 2వది క్వాంటిటేటివ్ రీజనింగ్. 3వది వర్కింగ్ మెమొరీ. 4వది అర్థమెటిక్ రీజనింగ్ ఉండదండి, కన్ఫ్యూజ్ కావాలని ఇచ్చాం. కాబట్టి ప్రతి ఉపపరీక్షకు ఒక చిన్న కోడు, కథ గుర్తుపెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటాం, మాకు గుర్తుంటుంది అనుకుంటారు, కానీ తర్వాత మర్చిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అర్థమెటిక్ రీజనింగ్ స్టాన్ఫర్డ్ బీనే ఉపపరీక్షల్లో ఉండదండి. హోవార్డ్ గార్డ్నర్ ప్రజ్ఞ రకాలలో లేని జత. హోవార్డ్ గార్డ్నర్. ఇంతకుముందు ప్రశ్న వేరే,
ఇది ప్రశ్న. హోవార్డ్ గార్డ్నర్ ప్రజ్ఞ రకాలలో లేని జత. హోవార్డ్ గార్డ్నర్ మీకు తెలుసు, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనకు ఆల్రెడీ ఉంది. దాంట్లో 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయి. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు చాలామంది. శాబ్దిక భాషా ప్రజ్ఞ అంటే వర్బల్. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఆర్ట్ స్మార్ట్ అని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. సహజ ప్రజ్ఞ అంటే నేచర్ స్మార్ట్. మూర్త ప్రజ్ఞ అనేది లేదండి. మూర్త ప్రజ్ఞ అంటే కాంక్రీట్ లేదు. సో ఇది మూర్త ప్రజ్ఞ అనేటువంటిది హోవార్డ్ గార్డ్నర్లో లేదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాణిలో వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష కానిది. మీకు తెలుసు, సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించి వృత్తి, కళా సంబంధమైన, విద్యా సంబంధమైన 3 రకాల సహజ సామర్థ్యాలు ఉంటాయి. ఒకటి వృత్తి, 2 విద్య అనుకోండి, 3 కళా సంబంధమైన, దాన్ని సంగీతపరమైన పరీక్షలు ఉంటాయి. దీంట్లో అడిగినటువంటి ప్రశ్న వృత్తికి సంబంధించని పరీక్ష. చూడండి, వృత్తికి సంబంధించిన పరీక్ష. వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష కానిది అన్నాడు. చూడండి, అంగుళీ నైపుణ్య పరీక్ష, స్పీచర్ డెన్సిటీ టెస్ట్ అంటారు. ఇది వృత్తి సంబంధమే ఈ పరీక్ష. శ్రవణ నైపుణ్య పరీక్ష, స్టెన్క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష మరియు మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది వృత్తి సంబంధ సహజ సామర్థ్యాన్ని కొలవదు. ఈ 3 కూడా కొలుస్తాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ సోని అనే విద్యార్థి విద్యా సాధనలో మంచి ప్రతిభను కలిగి ఉంది. చిత్రలేఖనంలో కూడా ఎన్నో బహుమతులు పొందింది. అయితే ఆ విద్యార్థిలో ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉన్న మరొక అంశం ఏమిటి? బాగా చదువుతుంది ప్లస్ చిత్రలేఖనం అంటున్నాడు. చిత్రలేఖనము కానీ మిగతా ఏదైనా స్కిల్స్ ఉంటే, నైపుణ్యాలు ఉంటే, అది దేనికి సంబంధించిన అంశం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అది సహజ సామర్థ్యానికి సంబంధించింది. అందుకే ఇక్కడ ఆ విద్యార్థినిలో ప్రజ్ఞతో పాటు ఉన్న మరొక అంశం, ప్రజ్ఞతో పాటు అనుబంధంగా పుట్టుకతో వచ్చే మరొక అంశం సహజ సామర్థ్యం. చూడండి, అభిరుచి, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, వైఖరి, ఈ 4 ఆన్సర్ మీకు తెలుసు, సహజ సామర్థ్యం. నెక్స్ట్ ప్రశ్న, నీరు తాగటానికి కాక స్నానం చేయటకు, దుస్తులు శుభ్రం చేయటకు అంటే ఉతుకుటకు, ఇంటిని కడుగుటకు, ఇలా ఒక అంశానికి సంబంధించి అనేక ఉపయోగాలు చెప్తే అది ఏ ఆలోచన? కర్ర కొట్టడానికి, కర్ర హైట్ తెలుసుకోవడానికి, కర్ర పొయ్యిలో పెట్టడానికి, కర్ర ఫర్నిచర్ తయారు చేయడానికి, ఇట్లా కర్రకు వివిధ ఉపయోగాలు చెప్తే మనకున్న ఆలోచన సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. అంటే ఇక్కడ చూడండి, సహజ సామర్థ్యమా, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, వైఖరి అంటే ఆన్సర్ విభిన్న ఆలోచన అని గుర్తుపెట్టుకోవాలి. డైవర్సిఫైడ్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్ అని కూడా అంటారు. స్టాన్ఫర్డ్ బీనే మాపనిని ఏ సంవత్సరంలో ఎవరు రూపొందించారు? స్టాన్ఫర్డ్ బీనే మాపని అనగానే ఖచ్చితంగా స్టాన్ఫర్డ్ తయారు చేసి ఉండొచ్చు, బీనే తయారు చేసి ఉండొచ్చు అనుకుంటారు. స్టాన్ఫర్డ్ బీనే సైమన్ బీనే పరీక్ష యొక్క రూపాంతరం. దీనిని టెర్మన్ అనే వ్యక్తి 1916 సంవత్సరంలో రూపొందించాడు. మరి స్టాన్ఫర్డ్ బీనే అనే పరీక్షకు ఎందుకు పేరు పెట్టాడు అంటే అది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టెర్మన్ తయారు చేశాడు కాబట్టి ఇది స్టాన్ఫర్డ్ బీనే పరీక్షను టెర్మన్ అనే వ్యక్తి 1916 సంవత్సరంలో రూపొందించాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, 1916 టెర్మన్. సహజ సామర్థ్యాల అధ్యయనానికి మరియు పరిశీలన అభ్యసనానికి మూల పురుషులు ఎవరు? సహజ సామర్థ్య అధ్యయన పితామహుని ఏమంటారంటే సిఎల్ హాల్. మరి పరిశీలన అభ్యసనానికి మూల పురుషులు అంటే బండూరా కాదండి, మిల్లార్డ్ అండ్ డోలార్డ్. మిల్లార్డ్ మరియు డోలార్డ్ని అనుసరించిన వ్యక్తి బండూరా. కెనడా దేశస్థుడు, కానీ మిల్లార్డ్ మరియు డోలార్డ్లు అమెరికా దేశస్థుడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సిఎల్ హాల్, మిల్లార్డ్ అండ్ డోలార్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించి సరిపోయే ప్రవచనం. వ్యక్తి అంతర్గత భేదం అంటే ఒక వ్యక్తి లోపలనే అనేక అంశాల్లో తేడాలు ఉంటే దాన్ని వ్యక్తి అంతర్గత భేదం అంటారు. నేను సైకాలజీ చెప్పగలను, నేను తెలుగు చెప్పగలను, మ్యాథ్స్ చెప్పలేను అంటే నేను ఒక లెక్చరర్ అయినప్పటికీ కూడా నేను చెప్పలేను. ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంది అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పటికీ మరొక రంగంలో రాణించకపోతే ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి
దాన్ని వ్యక్తి అంతర్గత భేదం అంటారు. మరి దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ చూడండి, దీపిక మాత్రమే ఇంట్లో అందరికంటే బాగా చదువుతుంది అంటే మిగతా వాళ్ళకంటే భిన్నం అంటున్నాం, కన్సిడర్ చేయకూడదు. దీపిక మరియు తన సోదరి గీత ఇద్దరు మంచి చిత్రకారులు అంటే ఇతరులతో పోలుస్తున్నాం కాబట్టి కన్సిడర్ చేయకూడదు. దీపిక మంచి గాయని, ఆటలు ఆడదు కానీ వంట బాగా చేస్తుంది. కేవలం దీపిక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్సర్ ఇది, వ్యక్తంతర్గత భేదం. అంటే ఒక రంగంలో రాణించి మరొక రంగంలో తేడాలు ఉంటే అది వ్యక్తంతర్గత వైయక్తిక భేదం. వైఖరులకు సంబంధించి సరికాదు. వైఖరి అంటే అభిప్రాయము, వైఖరి అంటే ఏమో కాదు, అభిప్రాయం. అభిప్రాయాలు ఎప్పటికీ మారుతూ ఉంటాయి కానీ ఇవి పుట్టుకతో రావు. వయసును బట్టి, పరిస్థితిని బట్టి, పరిసరాలను బట్టి కోరికలు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు. రాజకీయాలపై ఒకప్పుడు మంచి అభిప్రాయం, ఇప్పుడు మంచి అభిప్రాయం లేదు. యూట్యూబ్పై ఒక మంచి అభిప్రాయం ఇప్పుడు లేదు. ఒకప్పుడు క్రికెటర్ అనుకున్నావు, ఇప్పుడు హీరో అవుదాం అనుకుంటున్నాం. కాబట్టి వైఖరులకు సంబంధించి సరికానిది ఏమిటి అంటున్నాడు. వైఖరులు పుట్టుకతోనే ఏర్పడతాయి, మారుతూ ఉంటాయి, కరెక్ట్. విద్యార్థుల విజయం వైఖరులపై ఆధారపడి ఉంటుంది. అంటే మంచి అభిప్రాయం అంటే మంచి వైఖరి ఉంటుంది. ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి. మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ చూడండి, వైఖరులు పుట్టుకతోనే ఏర్పడతాయంటే తప్పు. ఎప్పుడు మారుతూ ఉంటాయి. పుట్టుకతో ఉన్నది చివరి వరకు రాదు, ఉండదు, ఏర్పడదు, అంత తెలివి ఉండదు. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, జీమాట్ మాపన్ని మన సంస్కృతి ఆధారంగా రూపొందించిన వారు ఎవరు? జీమాట్ పరీక్షను ఎవరు రూపొందించారు? కిరణ్ సక్సేనా మరియు ఆర్పి శ్రీవాస్తవ. కిరణ్ సక్సేనా, ఆర్పి శ్రీవాస్తవ. ఇది కరెక్ట్ ఆన్సర్, నేరుగా మీరు పెట్టవచ్చు. స్టాన్ఫర్డ్ బీనే పరీక్షల్లో ఉప పరీక్ష కానిది, మళ్ళీ సేమ్ మోడల్ బట్ ఆప్షన్ చేంజ్. స్టాన్ఫర్డ్ బీనే పరీక్షలో ఉప పరీక్ష కానిది ఫ్లూయిడ్ రీజనింగ్, వర్కింగ్ మెమరీ, క్వాంటిటేటివ్ రీజనింగ్. ఇక్కడ చూస్తే మళ్ళీ విజువల్ స్పేషియల్ రీజనింగ్ ఉంది కదా సార్ అంటారు. బాగా ఆలోచించండి మిత్రులారా. విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్ ఉంది, రీజనింగ్ లేదు. ప్రాసెసింగ్ ఉంది, రీజనింగ్ లేదు. కాబట్టి ఇది ఆన్సర్. దిశ, తీవ్రత, వ్యాప్తి ఈ లక్షణాలు ఏ అంశానికి సంబంధించినవి? దిశ, తీవ్రత, వ్యాప్తి అనే మూడు లక్షణాలు వైఖరికి సంబంధించినటువంటి మూడు అంశాలు. వైఖరికి సంబంధించిన మూడు అంశాలు ఇక్కడ చూస్తే ప్రజ్ఞా లక్షణాల, అభిరుచి లక్షణాల, వైఖరి లక్షణాల, సృజనాత్మక లక్షణాలు అంటే కాదు, కేవలం వైఖరి యొక్క లక్షణాలు మూడు. బాఠ్య ప్రజ్ఞా మాపనిలో ఏ ఉప పరీక్షల్లో నమూనాలు ఉన్న 10 కార్డులు ఉంటాయి. బాఠ్య ప్రజ్ఞా మాపని చంద్రమోహన్ భాటియా 1945 సంవత్సరంలో భారతీయుల కోసం మార్పు చేసి 5 పరీక్షలను రూపొందించారు. అయితే ఏ పరీక్షలో 10 కార్డులు ఉంటాయి. ఆ 10 కార్డులు కూడా 5 టఫ్, 5 ఈజీ. దాంట్లో నమూనాలు ఉంటాయి, అంటే ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే డిజైన్స్ ఉంటాయి. ప్రయోజ్యుడు ఆ కార్డును చూడగానే తన చేతిలో ఉన్న చెక్క పెట్టెలను కార్డులో ఉన్నట్టుగా చేసి చూపించాల్సి ఉంటుంది. మరి అది 10 కార్డులు ఉన్నది ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష, ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, తక్షణ స్మృతి పరీక్ష. ఇక్కడ మూడిట్లో ఆన్సర్ లేదు. ఆన్సర్ మీకు తెలుసు ఏంటంటే కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఏ పరీక్ష? కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో కూడా కార్డులు ఉంటాయండి, 8. ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షలో కూడా కార్డులు ఉంటాయి, 8. తక్షణ స్మృతి పరీక్షలో కార్డులు ఉంటాయి. ఇక్కడ వెంటనే కార్డులు ఉండవు. మేము చదివి వినిపించిన తర్వాత మీరు వెంటనే చెప్పాలి. అందుకే దాన్ని తక్షణ స్మృతి పరీక్ష అంటారు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. స్వరూప నమూనా సిద్ధాంతంలోని విషయాలలో అంశం కాదు. ప్రజ్ఞా సిద్ధాంతంలో టాపిక్ ఇది. ప్రజ్ఞా సిద్ధాంతంలో చూడండి, సంకేతాలు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి కానీ పరిశీలన ఉండదు. సంకేతాలు, చిహ్నాలు, ప్రవర్తన, మాటలు, ధ్వనులు ఉంటాయి కానీ పరిశీలన అనేటువంటిది ఉండదు. ఏకకారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏది? ఏకకారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం
ఏకకారక సిద్ధాంతాన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అంటారు. చూడండి, సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని దేన్ని అంటారు అన్నప్పుడు ఏకకారక, బహుకారక ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏకకారక సిద్ధాంతానికి మరొక పేరు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం. తర్వాత దీన్నే యూనిఫ్యాక్టరీ థియరీ ఏమంటారు? యూనిఫ్యాక్టరీ థియరీ ఏకకారక సిద్ధాంతం పేరు. మరి ప్రజ్ఞ అనేది ఒకే కారకం, ఇది అన్ని ప్రక్రియల్లో నైపుణ్యాల్లో ఒకే రకమైన ప్రతిభను కనిపించేటట్టు చేస్తుంది అనేటువంటిది ఆప్షన్. మరి ఇంకొక ఆప్షన్, ప్రజ్ఞ అనేటువంటిది అనేక కారకాల కలయిక. ప్రజ్ఞది అనేక కారకాల కలయిక. ఇలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ అనేటువంటిది ప్రజ్ఞ అనేది అనేక కారకాల కలయిక కాదు. ప్రజ్ఞ అనేది ఒకే కారకం. అంటే ఒక రంగంలో ఒక వ్యక్తి సాధిస్తే ఆ వ్యక్తి అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు అని చెప్పేదే ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి ఏకకారక సిద్ధాంతం చెప్తుంది. ఇక్కడ 4వ ఆప్షన్ నేను ఏమిచ్చానంటే ప్రజ్ఞది అనేక కారకాల కలయిక అంటే కాదే కాదు. ప్రజ్ఞ అంటే ఒకే ఒక కారణం కాబట్టి ఇదే ఆప్షన్. నెక్స్ట్ 28, అతి సంజ్ఞానాత్మకత అనగా సరైన అర్థం కానిది. అతి సంజ్ఞానాత్మకత అనగా సరైన అర్థం కానిది ఏమిటి? థింకింగ్ ఆన్ థింకింగ్. ఇది 100% కరెక్ట్ అండి. థింకింగ్ ఆన్ థింకింగ్ అంటే నువ్వు ఆలోచించేది కరెక్టా లేదా అని ఆలోచించడం, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావా లేదా, ఇది 100%. బిగ్ థింకింగ్ అను ఎక్కువ ఆలోచన చేయడం 100%. మరి విపులమైన ఆలోచన అంటారు, దాన్ని కరెక్టే. మరి నేరో థింకింగ్ అంటే కాదు. నేరో అంటే సంకుచితం, చిన్నగా ఆలోచించడం అనేటువంటిది. కాబట్టి ఆప్షన్ నేరో థింకింగ్. నెక్స్ట్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఉద్దేశకపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అన్నది ఎవరు? ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనే వివేచన అన్నది ఎవరు? చూడండి, ఆన్సర్ సింపుల్గా గేట్లు మాత్రమే 2 పంచుకుంటాయి కాబట్టి, విడిపోతాయి కాబట్టి, తెరుచుకుంటాయి కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. వివేచన ప్రక్రియలోని సోపానం కానిది. వివేచన ప్రక్రియలో సోపానాలు ఉన్నాయి మీకు తెలుసు, కానీ పరిశీలన, వాస్తవాలు, విశ్లేషణ, సంశ్లేషణ, ఇక్కడ ఇప్పుడే కానీ వివేచన ప్రక్రియలో సంశ్లేషణ ఉండదండి. విశ్లేషణ ఉంది కాబట్టి మనం సంశ్లేషణ ఉందనుకుంటాం 100%, కాబట్టి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రశ్నలు చేశారనుకుంటాను. ఇప్పుడున్న సమయంలో ఎవరైనా సరే బాగా చదివారా లేదా అని చెక్ చేసుకోవడానికి కేవలం ఏకైక మార్గం సిలబస్ను బాగా కంప్లీట్ చేసుకోవడం, మరియు అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయడం. దీనిలో భాగంగా మీకు తెలుసు, దీనిలో భాగంగా మన సైకాలజీకి సంబంధించి పూర్తిగా డిఎస్సికి, టెట్కు, హెచ్డబ్ల్యూకి అన్ని పరీక్షలకు ఉపయోగపడేటట్టు సిలబస్ ప్రకారం ఉన్నటువంటి 150 ప్రశ్నలతో కూడుకున్న 150 టెస్టులతో కూడుకున్నటువంటి కోర్సు కేవలం 99 రూపీస్ ఉంది. ఎక్కువ మంది తీసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు విజేతల క్లబ్లో ఉండాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే మాకు అడగండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఉచిత పరీక్షలు రాయండి. ఏ అనుమానాలను సరే ఉపయోగించుకోండి మమ్మల్ని. ఏపీ టెట్ 2024 సంబంధించి సిలబస్ ప్రకారం ఉన్నటువంటి కోర్స్ ఏపీ డిఎస్సి సైకాలజీ పర్స్పెక్టివ్స్ క్లాసులు మరియు పుస్తకం తెలంగాణకు సంబంధించి కూడా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అందరూ కూడా ఉచిత పరీక్షలు రాయండి. మరియు మెగా గ్రాండ్ టెస్ట్ 20వ తారీఖున ఉంటుంది సైకాలజీ సంబంధించి. అందరూ కూడా రాయాలి, మీ సత్తా చూపాలి. ఆల్ ద బెస్ట్.